నమస్కారం. మనం ఈరోజు ప్రయాణం చేస్తున్నది మచిలీపట్నం వీధుల్లో. కానీ మనం చూడబోయేది నేటి మచిలీపట్నాన్ని కాదు. సుమారు 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ కాలం నాటి మచిలీపట్నాన్ని. ఈ చారిత్రక నగరం అప్పట్లో ఎలా ఉండేదో, ఆనాటి ప్రజలు ఎలా ఉండేవారో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. బందరు కాలువపై బల్లకట్టులో సాగుతున్న ప్రయాణం. చేపల వేట, సరుకుల రవాణా, రోజువారీ ప్రయాణం ఇలా సాగేది. నాటి మచిలీపట్నం జీవన శైలిలో ఇది ఒక భాగం. 100 ఏళ్ల క్రితం శివగంగ గుడి ప్రాంగణం ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. కాలం ఎంత మారినా ఈ గుడి గోడల్లో భక్తి శబ్దం మాత్రం ఆగలేదు. రుస్తుంబాద రామాలయం తరాలుగా నిలిచిన శ్రీరామ భక్తి స్థలం. ప్రజల గలంగా మారిన కవయిత్రి సరోజినీ నాయుడు గారి బహిరంగ సభ. వేదికపై స్వేచ్ఛ కోసం మాట్లాడిన క్షణాలు. 1941లో గాంధీజీ గారి 78వ పుట్టినరోజు సందర్భంగా 72 రాట్నాలతో జరిగిన ఊరేగింపు. ఇంటి వద్దనే కోళ్ల పెంపకం, ప్రకృతిలో మమేకమైన పనులు, కల్మషం లేని నవ్వులు, అందమైన జీవన శైలికి సాక్ష్యాలు. మచిలీపట్నానికి గుండెకాయ వంటిది కోనేరు సెంటర్. ఇక్కడ జరిగే వ్యాపార లావాదేవీలు, ప్రజల సందడి ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కోనేరు సెంటర్ ప్రాంతం నీరు ఇంకిపోయిన కోనేరు చాలా పల్లంగా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది ఈ చిత్రంలో. 100 ఏళ్ల క్రితం సినిమా అంటే ఒక అద్భుతం. ఆ అద్భుతానికి నిలయంగా నిలిచింది మినర్వా టాకీస్. మచిలీపట్నం సంస్కృతికి, వారసత్వానికి చిహ్నంగా నిలిచిన కట్టడం కేకిని మహల్. నాటి వర్తక వాణిజ్యాలకు ప్రధాన కేంద్రంగా మర్చెంట్ హౌస్. స్వాతంత్ర కాంక్షను విద్యార్థుల్లో రగిలించిన విద్యాలయాలు, నోబుల్ కాలేజ్ మరియు జాతీయ కాలేజీలు. 80 అడుగుల మగ్గం మీద 81 చదరపు గజాల తివాచీ నేయటం అప్పట్లో పెద్ద సంచలనం. 100 ఏళ్ల క్రితం మచిలీపట్నం ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. అప్పట్లో సముద్ర తీరానికి సరుకులను ఎగుమతులు దిగుమతులు చేస్తున్న కార్మికులను ఈ చిత్రంలో చూడవచ్చు. 100 ఏళ్ల క్రితం బందరు సముద్ర తీరం. విజయవాడ నుండి మచిలీపట్నానికి మీటర్ గేజ్ రైలు మార్గం ఆ రోజుల్లోనే ప్రారంభమైంది. ఆవిరితో నడిచే ఇంజిన్ రైళ్లవి. బ్రిటిష్ కాలం నాటి నేటివ్ ఇంగ్లీష్ స్కూల్. ఆ రోజుల్లోనే బందరుకోట ప్రవేశ ద్వారాన్ని మీరు చూస్తున్నారు. ఈ అద్భుతమైన చరిత్రను మీ స్నేహితులకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.